ఈనాటి లయన్ డిక్టేటర్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి మర్యాద ఇవ్వాలి కదా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ తరంలో నా కృష్ణుడు అంటే బాలకృష్ణ. ఈ తరం నారదుడు అంటే దాదాపుగా నరేష్, అది క్రెడిట్ బాలకృష్ణ. నారదు బాలకృష్ణ గారు ఇద్దరం కలిసి ఇంకా బాగుంటుందా కృష్ణార్జున యుద్ధంలో నారదుడిగా నేను వేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి కలిసి సినిమాలు చేసి ఆయన అందరినీ మించి ఎదుగుతూ ఈ రోజున ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని ఆయన వంతు వారి తండ్రి మాట నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరుడు మిత్రుడు బాలకృష్ణ. ఈనాటి వేదిక వెంకచ్చినటువంటి మా దర్శకులు, నిర్మాతలు, నటులు లక్ష్మీ మంచు, ఈనాటి లక్ష్మీ మంచు ఒక్కొక్క పేరున ఎనివే పేరున అందరికీ స్వాగతం. వెల్, మారుతున్న కాలంలో కొత్త ఊపుతో వచ్చినటువంటి తుఫాన్, ఇందాకే ట్రైలర్ లాంచ్ బాలకృష్ణ చేశారు. గుంటూరు టాకీస్, ప్రవీణ్ సత్తార్ గన్లోంచి వచ్చినటువంటి మరొక డిఫరెంట్ పవర్ఫుల్ బుల్లెట్ ఇది. ప్రవీణ్ సత్తార్ ఇస్ అ బ్రాండ్, కానీ అతని ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఏంటనేది ఎవరు కూడా అంచనాలు వేయలేరు. యు టేక్ ఫ్రమ్ రొటీన్ లవ్ స్టోరీ టు చందమామ కథలు, నా గుంటూరు టాకీస్. ఈజ్ అ మల్టీఫాసెటెడ్ డైరెక్టర్. ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను నోరు తెరిచి విన్నాను మొత్తం. అమేజింగ్. ఈ కథ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ అన్ యాక్షన్ స్టోరీ, ఇట్ ఈస్ అన్ యాక్షన్ కామెడీ, ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ కామెడీ, యూ నేమ్ ఇట్. మీరు చూశారు. ఈ సంవత్సరంలో నేను ఇక్కడ చెప్తున్నాను మీకు 100% షూర్ షాట్ కొత్త యాంగిల్తో హిట్ కొట్టేటువంటి సినిమా గుంటూరు టాకీస్. నేను ఫస్ట్ చెప్పేస్తున్నాను, లేట్ కూడా అవట్లేదు. 100% గన్ షాట్. ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రలు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా అందంగా డిజైన్ చేస్తూ ఈ చిత్రాన్ని ఇది అన్ని లాంగ్వేజ్లు కూడా చేయడానికి ముందుకు వస్తాను. నేను ఇప్పుడే చెప్తాను ప్రవీణ్కి 100% ఇట్స్ అన్ యూనివర్సల్ హిట్. ఇది అద్భుతంగా కష్టపడి అతను ఈ చిత్రాన్ని మొత్తం కూడా ఎమ్మెల్యే గారి ఊర్లో, మా ఊర్లో హిందూపురంలో చేసాం. కొత్త లొకేషన్స్తో గుంటూరులో గుంటూరు టాకీస్. టైటిలే ఒకటి చెప్పాలి, ఇందాకే మా సోదరులు చెప్తున్నారు. గుంటూరు టాకీస్ అనేది బహుశా ఎక్కడో విన్నట్టుంటుంది. ఇప్పుడు మరొక్కసారి గుంటూరు టాకీస్ అనే పదం మళ్ళీ సర్క్యులేషన్లో వచ్చింది గుంటూరు టాకీస్తో. రేర్ టైటిల్, రేర్ ఫిల్మ్. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్. ప్రతి నిమిషం ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ఫిల్మ్ ఇది. ఎందుకంటే నేను చెప్పను, నా క్యారెక్టర్ పర్టికులర్ నేను 2 మాటల్లో చెప్తాను. నాకు 2015 నుంచి సినిమాకి మంచి హిట్స్ స్టార్ట్ అయినాయి. మా సోదరులు వరుసగా హిట్స్ వచ్చారు మన డిక్టేటర్ వరకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద డిక్టేటర్. నేను చెప్పాను 2016 సినిమాకి సంక్రాంతి అన్నాను, వరుస హిట్లు. ఈ సినిమా నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. సిద్ధు ఒక లీడ్ రోల్, నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. నా క్యారెక్టరైజేషన్స్, నేను ఎక్కువ మెథడ్ యాక్టర్. నేను క్యారెక్టర్ మీద వర్క్ చేస్తూ ప్రవీణ్ సత్తా లాంటి డైరెక్టర్స్ దొరికితే వాళ్ళని పిండి నన్ను వాళ్ళని పిండమంటాను. నేను
టోటల్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి గెటప్ నుంచి టోటల్ క్యారెక్టరైజేషన్, ఇందాక అడిగావు కదా పరిగెడుతున్నాను, టోటల్ ఒక కొత్త బాణీలో తీసుకొచ్చారు. ఇట్స్ అ ట్రంప్ కార్డ్. దిస్ ఫిలిం నా కెరియర్కి ఒక ట్రంప్ కార్డ్గా నేను భావిస్తున్నాను. ఐ థ్యాంక్ ప్రవీణ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దమ్ అగైన్. ఇంతకంటే నేను సినిమా నా క్యారెక్టర్ గురించి చెప్పను, కాకపోతే చందమామ కథల్లో నా చేత లిప్ లాక్ చేయించారు. ఈసారి శ్రద్ధాదాస్తో కళ్ళతో వద్దు, ఇప్పుడే చెప్పొద్దు, మనం సస్పెన్స్ కింద వచ్చేద్దాం. ఎనీవే, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఐ వాంట్ టాక్ అబౌట్ సిద్ధు. సిద్ధు ఇస్ అ వెరీ క్రియేటివ్ గాయ్. మంచి నటుడితో పాటు మంచి రైటర్, మంచి హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి, ఈజ్ ఉన్నటువంటి వ్యక్తి. సిద్ధు 2016లో అద్భుతంగా అతని కెరియర్ ఒక కొత్త యాంగిల్ తీసుకోబోతోంది. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు మా అన్నయ్య బాలయ్య అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ బికాజ్ నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడ్డారు గుంటూరు టాకీస్ తెరకెక్కించడానికి, ఈరోజు మీ ముందుకు ఇంత దూరం తీసుకురావడానికి. ఇలాంటి ఒక లాంచ్ ఉంటేనే సినిమా గురించి తెలుస్తుంది బయట కూడా. నేను ఎప్పుడు జై బాలయ్య అంటాను. దిస్ ఇస్ ద రీజన్ ఐ సే దట్ బికాజ్ హీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అండ్ థ్యాంక్ యూ అగైన్ అన్నయ్య. సిద్ధు, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ట్రైలర్ లాంచ్ చూస్తున్నప్పుడు నాకు నాస్టాల్జియా లాగా అనిపించింది బికాజ్ చందమామ కథలు సినిమా షూటింగ్ చేసేటప్పుడే ఈ కథ గురించి చెప్పడం జరిగింది. అది డెవలప్ చేస్తూ ఉండేటప్పుడు నేను వినడం జరిగింది. నేను నిజంగా ఈ సినిమా తీయగలుగుతారా అని చాలా భయపడడం జరిగింది. బట్ ట్రైలర్ చూస్తుంటే వాళ్ళు అనుకునింది తెరకెక్కించారు అని చాలా నమ్మకం కుదిరింది నాకు. సిద్ధుకి ఫస్ట్ ప్రవీణ్ గురించి ఏం చెప్పాల్సిన లేదు. ఆయన నేషనల్ అవార్డు కొట్టేశారు, ఏ సినిమా చేసినా నంబర్ 1గా తీస్తారు. నాన్ సెన్స్, అది దట్ ఈస్ ఎవ్రీబడి నోస్ దట్. బట్ నేను చెప్పాల్సింది సిద్ధు గురించి. సిద్ధు ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాలో ఒక యాక్టర్గానే కాదు, బట్ హీ హ్యాస్ అ రైటర్ క్రెడిట్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ this credit also goes to Praveen because ఇది Praveen's baby, but still సిద్ధు తనతోటి కలిసి ఈ సినిమాని ఆల్మోస్ట్ 1 year నుంచి తనతోటి ట్రావెల్ చేస్తున్నందుకు ఆ క్రెడిట్ ఇవ్వడం కూడా ప్రవీణ్ గొప్పతనం. నిజంగా ఒక డైరెక్టర్ రైటర్గా తను ఉంటూ సినిమాకు ఒక యాక్టర్గా ఇది ఇవ్వడం చాలా గొప్ప మనసునేది ప్రవీణ్. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ వాంట్ టు విష్ సిద్ధు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమా గురించి నాకు తెలుసు. సినిమా తెరకెక్కి షూటింగ్కి వెళ్ళడానికి, షూటింగ్ జరిగినప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి రావడానికి వీళ్ళు నైట్ అండ్ డే కష్టపడి, చిన్న పెద్ద అని కాదు, ఒక సినిమా తీయడం, ఆడియన్స్ ముందుకు తీసుకురావడం అనేది ఇంకో జన్మ తల్లి నిజంగా. అండ్ మీ కష్టం అంతా ఫలితం వస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు సినిమాతో సంబంధం లేకపోయినా ఐ విల్ సపోర్ట్ దిస్ టీమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దట్ దే మేక్ because I feel proud to be associated with them, and I feel honored వాళ్ళు నన్ను పిలిచి ట్రైలర్ లాంచ్కి ఏది జరిగినా నాకు ప్రతిదీ టైమ్ టు టైమ్ ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ నాకు వాళ్ళు పడ్డ కష్టాలు నేను కూడా పడ్డాను అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇట్స్ సో డిఫికల్ట్ టు మేక్ మూవీస్, కన్విక్షన్ ఉన్న మూవీస్. కమర్షియల్ సినిమాస్ ఫాలింగ్ ఇన్ లవ్, విలన్ కమింగ్, బీటింగ్, ఎండింగ్, అందరూ కలిసిపోవడం, అది అందరూ తీసే సినిమాలే. కానీ ప్రవీణ్ ప్రతి సినిమాకి ఎంత కష్టపడ్డా తను నమ్ముతాడు ఈ సినిమా ఇలాగే తీయాలి అని. సో ఇలాంటి డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి అవసరం, మనం గర్వపడాలి ఇలాంటి డైరెక్టర్స్ మనకు ఉన్నారు అని. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ స్టేయింగ్ ట్రూ టు యువర్ స్టోరీ అండ్ యువర్ హార్ట్. అండ్ Rashmi, I wish you all the very best. You look beautiful in the film. Shraddha, you look Revolver Rani, so hot. వెరీ వెరీ నైస్. సిద్ధు, నీకు మంచి క్యారెక్టర్ ఉంది అని విన్నాను. పిస్టల్ పూజ, ఆసమ్. అండ్ శ్రీచరణ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. నేను క్షణం పాటలు కూడా విన్నాను, అద్భుతంగా ఉన్నాయి. ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. నేను ప్రొడక్షన్ చేశాను, అప్పటి నుంచి సారీ బాబు, అప్పుడు టెన్షన్లో ఏదో మాట్లాడాను, ఇప్పుడు అలా టెన్షన్ ఏం లేదు, బాగా. ఆ సినిమా చేసినప్పుడు
బాబుతో చాలా ట్రావెల్ అయినా. అంతకుముందు నిప్పురవ్వ అప్పుడు చాలా ఎక్కువ రోజులు గడిపాను. మా ఇద్దరిదే కనీసం 200 days షూటింగ్ జరిగింది మా ఇద్దరిదే. అదే అండి, అది బాబు మీద షాడో పడుతుంది, కెమెరాలు ఇటు తిప్పుకోండి. నాకు బాబు అంటే చాలా ఇష్టం. ఎందుకు రీజన్ చెప్తున్నా, బాబు నచ్చితే చిన్న పెద్ద తేడా ఏముండదు, స్టార్ హీరో అని ఏముండదు. ఈ ఫంక్షన్కి ఆయన వచ్చారంటే అదే ఉదాహరణ మీకు. అలాగే ప్రవీణ్ సత్తర్ గారు నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా కెరీర్లో ఇది సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని అనుకుంటున్నా. అలాగే ఆర్కే గారు ఈ కథనగానే సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే అందరూ ఆర్టిస్టులు, సిద్ధు అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి అన్ని పనులు తనే చేశాడు, రైటర్గా, మ్యూజిక్ సిట్టింగ్ కాడి నుంచి అన్నీ. సిద్ధు, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నీ కోసం ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. It's a very, very big moment. Thank you so much, sir, for coming. And yeah, it's a మార్నింగ్ ఇక్కడ క్షణం లుక్ లాంచ్కి వచ్చాం, మళ్ళీ గుంటూరు టాకీస్కి. అండ్ యా, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ వర్కింగ్ విత్ ప్రవీణ్ గారు who has been incredible. I thank you, sir. I thank you for giving me this opportunity, and I thank my producer too. వీఆర్ ఆల్ బ్లెస్డ్. అండ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఒకటే, ప్రవీణ్కి బిగ్గెస్ట్ థ్యాంక్స్ యాక్చువల్లీ ఈ మూవీలో ఎలాంటి రోల్, వెరైటీ రోల్ ఇచ్చినందుకు. అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Good evening, everybody. My first experience meeting Bala sir was in Dubai, Andy, when I was hosting a show for his cancer charity-based hospital. నిజంగా చెప్పాలంటే బాలా సార్ పేరు వినిన వెంటనే ఒక భయం లాంటిది ఉంటుంది. అన్డౌటెడ్లీ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. వచ్చే ముందు మనం అందరూ చాలా వరకు అనుకున్నాం, అయ్యా సార్ వస్తున్నారు, ఈ చైర్ సరిపోతుందా, వేరే సోఫా తెప్పిద్దామా. దేర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో ఆన్ ఇన్ యువర్ హెడ్. ఆ భయం కంపల్సరీ ఉంటుంది. కానీ దుబాయ్లో నేను కూడా ఆ ఫియర్తోనే ఆ షోని హోస్ట్ చేశాను. కానీ as the show progressed further, I realized that the most chilled out, senior most actor, hero, legend, I mean, he's beyond all of it. He is the most approachable, common man that I have known. Any and every function that he goes to, obviously, ఆయనకి ఆ ఫంక్షన్తో సంబంధం ఉన్నా లేకపోయినా, బట్ వెన్ హీ ఎండోర్సెస్ సంథింగ్, హీ ఎండోర్సెస్ ఇట్ విత్ దట్ 100% and full heart. No wonder he's called the man with the golden heart. And our same energy, the same positive attitude he's got with himself today at Guntur Talkies trailer launch. So thank you so much, sir. That positive energy is exactly what we need, and that is what you have given us. So thank you so very much. And I have to thank Praveen sir, my director Praveen sir, for only that one thing, which is, what can I say, Praveen? Thank you so much for reducing that gap between television and cinema. Thank you so much for that, Praveen. Cinema, I'm telling this for you. Thank you so much for reducing that distance between cinema and television, for giving me this opportunity as one of the lead roles. Kani cinemalo there's no such thing as hero, heroine or anything of that sort. Andru vachi characters play chestunnaru. Thank you so much, Radha, the girl with a very, very beautiful heart, I must say. Thank you so much for being there. Yeah, Sidhu, amazing co-actor. We have a lot of stuff out there, but yeah, that's ahead. And the entire team of Guntur Talkies, the technical crew. Ram Reddy sir, thank you so much. Where is he? Yeah, Ram Reddy sir, thank you so much. Everybody is calling me gorgeous and glamorous. The entire credit goes to him, and of course Praveen for those shots. And to the entire crew team of Guntur Talkies, thank you so much once again. It's been a long journey. Let's make it successful. Thank you. ఇవాళ మాట్లాడకూడదు అనుకున్నానండి, కానీ ఇంత ఎక్సైట్మెంట్ని కంటైన్ చేయడం చాలా కష్టం. మిగతా వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇవాళ మేజర్లీ ముగ్గురు గురించి మాట్లాడుతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నందమూరి బాలకృష్ణ గారు.
లిజెండ్ సినిమాలో గుర్రం మీద బస్ స్టాప్లో అద్దం పగలు కొట్టుకుంటూ వస్తున్న షాట్ అలా ఉంది. బాలకృష్ణ గారు ఇలా ఇక్కడ కూర్చున్నారు. నాలాంటి ఒక అప్కమింగ్ యాక్టర్ సినిమాకి బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరో వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడమే is one more reason for me to party a little harder tonight. It's on the house and it's Rashmi's house. Sir, thank you very much, sir. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. నిన్న రాత్రి నుంచి చాలా భయపడుతున్నాం సార్ మేము అందరం. మీరు ట్రైలర్ చూసి ఎస్పెషలీ నాకైతే వణికిపోతుంది నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వెరీ గార్జియస్ లక్ష్మీ మంచు గారి గురించి, మన టీం అందరి గురించి తర్వాత ఆడియో లాంచ్లో చెప్తాను. ఇవాళ ఓన్లీ ముగ్గురు. వెరీ గార్జియస్ లక్ష్మీ మంచు గారి గురించి నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలిసిన వాళ్ళందరిలోకి ద మోస్ట్ నైసెస్ట్ అండ్ ద మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ లక్ష్మీ మంచు గారు అండి. హ్యాండ్స్ డౌన్ చెప్తున్నాను నేను. ఎందుకు ఏంటి ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ, బట్ హ్యాండ్స్ డౌన్ యూఆర్ ద బెస్ట్ మాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డైరెక్టర్ ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు గారు. నేను ఎన్ని సినిమాలు దీని తర్వాత ఈ సినిమా హిట్ అయితే ఇంకా సినిమాలు చేస్తాను, లేకపోతే చేయను. ఎన్ని సినిమాలు చేసినా చేయకపోయినా రెండు విషయాలు, ఒక సినిమా ఒక డైరెక్టర్ నా లైఫ్లో మైల్ స్టోన్స్ కింద ఉండిపోతారు. వన్ ఇస్ గుంటూరు టాకీస్ అండ్ ది అదర్ ఇస్ ప్రవీణ్ సత్తారు. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా దీని తర్వాత చెడ్డ స్టేజ్కి వెళ్తే అది నాదే తప్పు, మంచి స్టేజ్కి వెళ్తే దాంట్లో మ్యాక్సిమం క్రెడిట్ ప్రవీణ్ సత్తారుదే ఉంటుందండి. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. Before I had my first shot with him, but I used to, after I finished the song, I used to tell everybody, you all have no idea how sweet he is, how sweet he is. But today, after you came here, I'll say you're the sweetest. Thank you. Thank you. He accepted our invitation to come here instantly, and that's the greatness of the Lion. Also, thank you to the entire media for coming here and supporting us this way, and Praveen for giving me this firebrand character of Revolver Rani to play. It was very difficult holding those big guns and shooting them, and not blinking my eye whenever those bullets used to fire. But it's been a memorable film for me. Rashmi, Sidhu, I loved working with y'all. Mwah! To Rashmi, not to Sidhu. But yeah, thank you Lakshmi. Thank you Naresh sir. With Naresh sir, I have just I just looked into your eyes, no, in the movie. Then what did I do with you after Chandamama Kathal? Basically, everybody is scared of me in the entire film. I'd like to thank Raja Ravindra sir. Because of him, I got this opportunity to work in this film. It's through him that I met Praveen. And our producer. Thank you to everybody sitting here as well. Thank you so much. And Snigdha, my pistol Pooja, my best assistant ever. Thank you. Thank you to everybody here, and I hope you all love this film. Thank you. Srilata presents RK Studios వారి యొక్క ఈ గుంటూరు టాకీస్ ట్రైలర్ విడుదలకి చేసినందుకు ముఖ్య అతిథిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ అంటాం సంతోషంగానే, ఎందుకంటే అయితే ముఖ్యంగా ఏంటంటే ఆర్కే స్టూడియోస్ అనగానే ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్. మాది కూడా రామకృష్ణ సినీ స్టూడియోస్, అలా ఒక సెంటిమెంటల్ ఒక భావోద్వేగం. అలాగే ఇవాళ ఈ యొక్క ఈ దైనందిన కార్యకలాపాలకు సతమతమవుతూ మనిషి ఈ యొక్క సినిమా అనే ఈ యొక్క ప్రక్రియను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. మరి అటువంటప్పుడు మరి సినిమా ఎలా ఉండాలి ఏమిటి అన్నది చలనచిత్ర రంగంలో అందరూ ఆలోచించవలసిన విషయం. మరి అప్పుడప్పుడు ఏ చిత్రం ఎందుకు ఆడుతుందో ఏ చిత్రం ఎందుకు ఆడదో మనకే అర్థం కాదు. అది జయాపజయాలు దైవదీనాలంటాం. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా మనం కష్టపడి అంకిత భావంతో దాని మీద శ్రద్ధతో చేస్తే దేనికైనా ఫలితం మంచి ఫలితమే దక్కుతుందన్నది నా నమ్మకం. అటువంటిదే వైవిధ్యం అనే సినిమాలు మన తెలుగు చలనచిత్ర రంగానికి పెట్టిన పేరది. వైవిధ్యమైన చలనచిత్రాలు నాన్నగారి నుంచి కూడా
ఎన్నో వైవిధ్యాల పాత్రలు అయితేనేమి, వైవిధ్య కథాంశాలతో అయితేనేమి ఎన్నో చిత్రాలు చేయడం జరిగినాయి. సో వాటన్నిటికీ ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు. కాకపోతే ఏదైనా లోపం ఉంటే మనలో ఉండాలి, తప్పితే ప్రజలు ఎప్పుడు ఆ లోపం లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం అంటాం మారుతున్న కాలాన్ని బట్టి అంటే, కాలము మన వెంట రావాలి కానీ కాలం అది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక్క పరిశ్రమకే ఉంది అది ఆ యొక్క ఘనత. అంటే మన కాలం వెంట పరిగెత్తడం కాదు, కాలం మన వెంట పరిగెత్తించే ఒక సత్తా. అటువంటిది మరి ఇవాళ ఈ సినిమా ఈ గుంటూరు టాకీస్ అంటే నన్ను ఇందాక నరేష్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మాకంతా కొంచెం ఈ పౌరాణికాలు వీటి మీద అంతా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. మాట్లాడుకుంటున్నప్పుడు ఈ గుంటూరు టాకీస్ అనగానే ఆ నాటకాల రోజులు, ఆ సురభి నాటక కళా పరిషత్తులు అవి అన్నీ గుర్తొచ్చినాయి. అయ్యలపాటి రఘురామయ్య గారు అయితేనేమి, డాక్టర్ సుబ్బారావు గారు వాళ్ళంతా గుర్తొచ్చారు. సరదాగా బాగుంది, ఇది చాలా హోమ్లీగా ఉంది టైటిల్. అలాగే ఫంక్షన్ కూడా చాలా హోమ్లీగా ఉంది. అంతా ఒక కుటుంబ సభ్యులాగా. నేను ఈ సినిమాలో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు ఉందల్లా ఒకే సంబంధం, శ్రద్ధా దాసు. అదే ఇంత చెప్పే కదా శ్రద్ధ, నువ్వు గెస్టే కదా. శ్రద్ధ కక్కేవాళ్ళు కక్కాలమ్మా. ఈ సింపథెటిక్ ప్రెగ్నెంట్ సరే. సో నేను చెప్పే ఇంతకుముందు శ్రద్ధ ఉండాలని, శ్రద్ధా దాసు అంటే నాకు ఎలా పరిచయం మన సినిమాలు చేయడం అడగగానే పాత్రని. దాంతోపాటు ఇంకో అటాచ్మెంట్ ఏంటంటే నాకు ఈ హిందూపూర్లో షూటింగ్ చేశారు సినిమాని. సో నేను కూడా ఈ నెల 27-28 అక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో లేపాక్షి ఫెస్టివల్ చేయబోతున్నాం 2 రోజులు, 27-28 కూడా. సో మంచి అందరం కలిసి అష్టదిగ్గజాలు అంతా కూర్చున్నాం ఈ 2 రోజులు. పరచూరు గోపాలకృష్ణ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే జొన్నమిత్తులు గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, తర్వాత మన ఆయన ఇక ఎంతోమంది అందరు కళాకారులంతా కూడా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం. ఆ మూడ్లో ఉన్నాం. ఉన్నప్పుడు ఇటువంటి మంచి అవకాశం దొరకడం ఒక రకంగా ఒక మంచి పడుతున్న శ్రమకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక విరుగుడైతే, ఒక రకంగా ఆ ఆవేశాన్ని ఇక్కడికి నన్ను తీసుకొచ్చిందని చెప్పాలి నేను. అంటే హిందూపురం అక్కడ వీళ్ళంతా షూటింగ్ చేయడం, మరి హిందూపురంకు ఉన్న ప్రాశస్తం, అక్కడ లేపాక్షి అయితేనేమి, లేకపోతే ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులంతా ఎక్కువ అక్కడ, అలాగే అక్కడ వీరాపురం బర్డ్ శాంక్చురీ అయితేనేమి, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఎంతో ముందు అంటే మన లేపాక్షి గుడిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా దాన్ని గుర్తించడానికి ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. సో ఇలాంటివి దాంట్లో భాగంగా ఈ చిత్రం కూడా అక్కడ షూట్ చేయడం. ఇవాళ నేను చెప్పుకోవడానికి నా హిందూపురం నియోజకవర్గంలో నా ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. సరే, ఇది ఒక విషయం అయితే, మరి నాకు కూడా కళాకారుడిగా ఎన్నో రకాల పాత్ర చేయాలనిపిస్తుంది. ఇందాక సోదరుడు నరేష్ గారు చెప్పారు మెథడికల్ యాక్టింగ్ అని. చాలా ఉంటుంది మాకు చేయాలని, కాకపోతే సరే వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే రొటీన్ నుంచి మాకు కావాలి, ప్రజలకే కాదు. మాకు ఒక నటుడికంటూ ఒక నటనకి ప్రతి సినిమాకు ఒక విద్యార్థి నటుడు. సో ఎంతో కొత్త నేర్చుకోవటం. మరి నరేష్ గారు కూడా ఎన్నో రకరకాల సినిమాలు చేశారు. అద్భుతమైన నటుడు ఆయన. మన తెలుగు చలనచిత్ర రంగానికి ఒక వరం ఆయన. అద్భుతమైన పాత్రలు ఒక సినిమాకు తేడా లేకుండా ఏదో ఒక తాపత్రయం, ఏదో కొత్త నటన ప్రదర్శించాలనో, లేకపోతే కొత్త పాత్ర ధరించాలనో, కనపడాలనో ఒక తపన. సరే, అలా అందరూ కలిసి ఇవాళ మా నిర్మాత గారు ఉన్నారు, రాజ్ కుమార్ గారు, అలాగే దర్శకులు ప్రవీణ్ సత్తారు గారు ఉన్నారు, అలాగే రామిరెడ్డి గారు ఉన్నారు కెమెరామెన్, శ్రీచరణ్ గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టరు, అలాగే సిద్ధు కథానాయకుడు, అలాగే మరి కథానాయకుడు ఎవరో అర్థం కావట్లా, సిద్ధు శ్రద్ధాదాసు అర్థం కావట్లా. ఆవిడేమో తుపాకీ పట్టుకుని తుపాకీ మరి శ్రద్ధాదాసు, ఇంకా రష్మి గారు, రష్మి, రాజా రవీంద్ర అందరు ఉన్నారు ఈ చిత్రంలో. చాలా బాగుంది. ట్రైలర్స్ చూస్తుంటే మంచి గమ్మత్తుగా సస్పెన్స్ ఉంది. ఇందాక అన్నారు కదా, ఇది మోస్ట్ ఫెరోషియస్ కామెడీ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ కేవటిక్ కామెడీ అని.
చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్స్. సినిమా కూడా ఎందుకంటే ముందుగా మనిషిని చూడగానే ప్రవీణ్ సత్తార్ గారు వచ్చినప్పుడు మనుషులోనే అది కనిపించింది. నేను చెప్తా ఉంటాను, ఎంతమంది వచ్చినా కూడా కొంతమందిని చూడగానే చేయబుద్ధి కాదు, అది కథ ఎందుకు కథ ఏమైనా కాదు ఉన్నాయంట. నేను ఇంకా చాలా మొహమాట లేకుండా సూటిగా మాట్లాడే మనిషి, కలవను కూడా ఎవరిని, నాకు నచ్చడం అండి. అలాగా ఆయన వచ్చినప్పుడు మనిషిలో ఒక చామ్, ఒక ప్యాషన్ అంటారు. సినిమా పిచ్చి కాదు, పిచ్చి చాలామందికి ఉంటుంది, లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ప్యాషన్ ఉంది, సినిమా ప్యాషన్, మంచి సినిమా చేయాలని ఒక ప్యాషన్. సో అది ఉంది మనుషులో, నాకు అనిపించింది చూడగానే. సరే వెంటనే సరే ఆయన పిలవడం, సరే ఆయనకున్న క్రెడెన్షియాలిటీస్ ఆయనకున్నాయి. ఇంతకుముందు 3 సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా చందమామ కథలకి ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో అలా మనంతా తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గ దర్శకులు ఆయన. అలాగే ఈ సినిమా మరి టైటిల్ మంచి గమ్మత్తుగా ఉంది, గుంటూరు టాకీసు. మరి సినిమా టైటిల్ వినడానికి మరి చిత్రం ఇక్కడ చూడడానికి కూడా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా, అదే ఇలా ఉంటుంది కదా అని అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. డెఫినెట్గా అలాంటి అవకాశాలు సినిమాకి వైవిధ్యం ఉన్న సినిమాలే బాగా ఆడతాయి. ఎందుకంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా డిక్టేటర్ సినిమానే. మేము ముందు ఏది బయటికి రానివ్వలేదు, ఎందుకంటే దానికి ముందు నా సినిమాకి నాదే ఎప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ అన్ని రికార్డుల గురించి కాదు, కానీ దాన్ని ఎలా అధిగమించడం నా సినిమాని మళ్ళీ దాని గురించి. సో దాంట్లో ప్రక్రియ ఏంటంటే మనం కథని బయటికి రానివ్వకుండా మన గుప్పిట్లో నుంచుకోవడం. ఇప్పుడు భైరవ దీపం సినిమా ఉంది, మరి ఆ గ్రూప్ క్యారెక్టర్ ఉంది, ప్రొడ్యూసర్లు అంతా ఏం చేయం మామూలుగా ఏంటి కమర్షియల్ సినిమాలకి ఇది బయట పెడితే ఇంకొక మంచి పబ్లిసిటీ అవుతుందేమో, ఇంకొక మంచి కొంచెం రేట్లు పలుకుతాయేమో, అది ఇది అంటారు. నేను అన్నాను మా వెంకటరామారెడ్డి గారు అడిగితే, చేస్తే ఈ క్యారెక్టర్ బయటికి రానివద్దండి, పిక్చర్ రానివద్దు, బయట ఎక్కడ పబ్లిష్ చేయొద్దు అన్నాను. చేయలా. ఒకసారి థియేటర్లు చూసేసరికి ఆ థ్రిల్ ఫీల్ అయ్యారు వాళ్ళంతా. ఫ్యాన్స్ కొంచెం బాధపడ్డారు ముందు, కానీ ఎప్పుడైతే బాల్కనీ ఆడియన్స్ వాళ్ళు అప్లాజ్ మొదలైందో, ఓహో ఈ చిత్రం అందరికీ అన్న ఒక. సో అలా కొన్ని మనం అంతా చెప్పేస్తే, ఇందాక అదే చెప్పేసాను కదా అని ఈవిడ చెప్తుంది, శిల్ప నరేష్ చెప్పాడని వెంటనే పైరసీ యాంటీ పైరసీ కేసు వేయండి, తీసి బొక్కలు తోయండి అన్న కథ చెప్పేసాడు. సరే ఇక అందరూ మంచి ఎనర్జెటిక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా. మన లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మళ్ళీ అందరం మొత్తం అందరూ ఇక్కడ మంచి ఆకల్లో ఉన్నారు. ఎప్పుడు సినిమానే ఊపిరిగా, సినిమానే ఆహారంగా, సినిమానే పడుకున్న ఒక కళగా ఎప్పుడు వాళ్ళు కళకంటూ ఆ సినిమా గురించి అర్నిషలు తాపత్రయపడేవారు, ఆలోచించేవారు. అంటే అందుకే అంటుంటా, ఇప్పుడు కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని. సో అటువంటి ఈ కళామ్మ తల్లి బిడ్డలైనందుకు మనంతా గర్వపడాలి. అలాగే ఇక ఈ కొత్త ఎన్నో వీళ్ళు చూసుకోవడం నేను ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అంటే నేను చెప్తుంటాను ఎప్పుడు, నేను ఒక విద్యార్థిని. సో ఇటువంటి ట్రైలర్స్ చూసినప్పుడు ఇందాక ఎంతో ఇన్స్పైర్ అయ్యాం అందరం కలిసి. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే నేను ఈ సినిమాలో ఎటువంటి సంబంధం లేదు నాకు, బట్ చూసినప్పుడు చాలా బాగుంది, ఎంతో మంచి హుషారుగా ఉంది సినిమా. అలాగే అన్నీ అక్కడ మన ఎడిటర్ ధర్మేంద్ర గారు, స్నిగ్ధ పేరు మర్చిపోయాను, అంతా కూడా. సో చిత్రం బాగా ఆడుతుంది తప్పకుండా. సో మళ్ళీ ఇక అందరూ ప్రేక్షకులు కూడా ఎప్పుడు ఒక సినిమా పడుతున్నప్పుడు మరో ఒక వైవిధ్యం సినిమా వచ్చినప్పుడు దేన్ని ఎప్పుడు ఆహ్వానిస్తారు. అటువంటి ఈ యొక్క సినిమా అన్ని హంగులు, అన్ని రంగులు, అన్ని బొంగులు, పొంగరాలు ఇందాక అన్నా కదా, విత్తుల నుంచి ఇది చెట్లు ప్రభావించడం ఉన్నది, కానీ పండ్ల ఉత్పత్తి పొందడం భ్రమము కదా. అంటే మాకు కొంచెం వైద్యం ఉందండి, సాహిత్యం ఉందండి. అంటే ఒకటి ఆ సినిమా ద్వారా ఏదో కొంచెం తెలుగు జాతిని, ఇంకా తెలుగు భాషని ఒక ఏదో జీవం పోస్తున్నాం అన్న ఒక గర్వం ఉంది మాకు. మా సాహిత్యం పిచ్చితో అయితేనేమి, మా సినిమాలో మా పంచ డైలాగులతో అయితేనేమి, ఏదైనా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేసేందుకు. ముఖ్యంగా శిల్ప అప్పుడు గుర్తుందా దుబాయ్లో, అంటే అదే స్టేజ్ మీద మన పాట పాడేటప్పుడు ఇంటి ఓడిలాగా ఒకసారి అలా కుట్టా,
ఎంతసేపు పట్టిందన్నా? సంవత్సరం పట్టిందన్నా? ఎంతసేపు కాదు, సంవత్సరం పట్టిందన్నా. టింకరింగ్లు మళ్ళీ నిప్పు పోవడానికి. అలాగే పాపం అందరూ శ్రద్ధాదాస్, ముఖ్యంగా మా సినిమాలో రాత్రిపూట మేము షూటింగ్ చేస్తున్నాం, మంచి చలికాలం. మరి నేను పాపం ఆవిడంటే వాళ్ళకి రాత్రి ఫుల్ నైట్స్ చేసుకుంటూ వెళ్ళాం ఆ పాట టింగో టింగో మరి చూడటానికి. మరి ఎంత అద్భుతంగా ఉంది పాట. మరి ఆవిడ అందరం కలిసి కష్టపడబట్టే సత్య కృషితో నాస్తి దుర్భిక్షం, సమిష్టి కృషి. అందరం కలిసి కష్టపడబట్టే ఏదన్నా అందరూ కలిసి కష్టపడితేనే దాని ఫలితం. అందరూ పడ్డారు. ఈ సినిమా కూడా అన్ని చూస్తున్నాం, అన్ని శాఖల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ చిత్రం, ఎందుకంటే దాని మెయిన్గా బ్రాండ్. ఇందాక అన్నారు ఎవరు మాట్లాడినప్పుడు, ఎవరు లక్ష్మియా నువ్వమ్మా అంటే మన ప్రవీణ్ సత్తారు బ్రాండ్. సో హెస్ క్రియేటెడ్ హిస్ ఓన్ ఇండివిజువాలిటీ, హిస్ ఓన్ బ్రాండ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో తప్పకుండా ఇక ముందు కూడా ఆయన ఇంకెంతో బ్రహ్మాండమైన సినిమాలు చేయాలని మన తెలుగు చలనచిత్ర రంగం మన గర్వించదగ్గ ఒక దర్శకులు ఇంకా ముందు భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని. అలాగే మీ మదర్ సినిమానా కదా రాజ్ కుమార్ గారు, మదర్ సినిమా మరి ఆ అవకాశం ఆయనకి దక్కింది. మదర్ సినిమా ఆయనది ఈ ప్రవీణ్ సత్తార్ గారి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించడానికి ఆయన కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మొత్తం యూనిట్ వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.